హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎగ్ పోహా అండి. ఈ ఎగ్ పోహాని చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. కమ్మనైన ఈ ఎగ్ పోహాని అందరూ ఇష్టంగా తింటారండి. తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో చేసుకునే ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే ఒక 5 గుడ్లను విస్కర్తో బీట్ చేసి పెట్టుకున్న ఇందులో వేసుకోవాలండి. ఎగ్ మిశ్రమం ఇందులో వేసాక కాసేపు కదిలించకుండా ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ అడుగంటకుండా లైట్గా కలుపుతూ ఉండాలండి. ఎగ్ మిశ్రమాన్ని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండే విధంగానే ఎగ్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత వేరొక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఎగ్ని సపరేట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు అటుకుల్ని తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకుల్లో వాటర్ వేసుకొని బాగా వాటిని శుభ్రం చేసుకోవాలి. అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. అటుకుల్ని ఎక్కువసేపు నీళ్ళలో నానకుండా త్వరగా శుభ్రం చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేశాక ఈ అటుకుల్ని స్ట్రైన్ చేసుకొని ఉంచుకోవాలి, లేకుంటే అటుకులు మెత్తబడతాయి. ఇప్పుడు ఎగ్ పోహా కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట్లాడాక ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒక 6 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఒక 1/2 టీ స్పూను పసుపుని, 1 స్పూను ఉప్పుని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఎగ్కి ఆనియన్ మిశ్రమం అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగానే స్ట్రైన్ చేసి ఉంచుకున్నాం కదండి అటుకులు, వాటిని ఒక్కసారిగా కాకుండా పొడి పొడిలాడుతూ విడివిడిగా వేయించుకోవాలి. మనం వడగట్టి పెట్టడం వల్ల మొత్తం పొడి పొడిలాడుతూ బాగా వచ్చాయి, లేకుంటే వాటర్ అందులోనే ఉండి మొత్తం మెత్తగా అయిపోతాయి. ఈ ఎగ్ మిశ్రమం అంతా అటుకులకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోలేదనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులు అటుకులకి 1 స్పూను సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ అటుకులకి ఎగ్ మిశ్రమము బాగా పట్టేసింది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఎగ్ పోహా. ఇప్పుడు ఇందులోకి తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము. అటుకులు చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారము, బాగా రుచికరంగా కూడా ఉంటుంది. తిన్న వెంటనే శక్తిని కూడా మనకి ఇస్తుంది. త్వరగా జీర్ణమయ్యే గుణం కలిగి ఉండటం వల్ల దీన్ని ఉదయాన్నే తీసుకోవటం వల్ల మనకి మంచి ఎనర్జీ లభిస్తుంది. అటుకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల రక్తహీనత ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
డీహైడ్రేషన్ అయిన వాళ్ళు ఈ అటుకులను పాలలో కలుపుకొని తీసుకోవటం వల్ల వెంటనే వాళ్ళకి శక్తి వస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా రోజు పాలలో అటుకులను నానబెట్టుకొని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అటుకుల్లో గ్లూకోజ్ కానీ క్రొవ్వు పదార్థాలు కానీ అసలు ఉండవు కాబట్టి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అటుకులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల త్వరగా జీర్ణమవుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ అటుకుల్ని రోజు ఒక కప్పు తీసుకోవటం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఉపయోగకరమైన మంచి ఆహారం ఇది. చూసారు కదండి, ఈ ఎగ్ పోహా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, మంచి టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.